తిరుమల కొండపై ఎప్పుడూ కొండంత జనమే. వెంకన్న దర్శనం కోసం కిలోమీటర్ల కొద్ది క్యూ లైన్లో వేచి ఉండే భక్తులే కనిపిస్తారు. క్యూ లైన్లో భక్తుల పాటలను చూసిన టీటీడీ వారి కష్టాలు తొలగించే విధానాలపై దృష్టి పెట్టింది. మరో క్యూ కాంప్లెక్స్ నిర్మించేందుకు కసరత్తులు చేస్తోంది. ఆ వివరాలే వాటి గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. తిరుమల క్షేత్రం నిత్యం భక్తులతో కలకలలాడుతూ ఉంటుంది. దేశ విదేశాల నుంచి వెంకన్న దర్శనం కోసం వస్తున్న భక్తుల సంఖ్య అంతకంతకీ పెరుగుతోంది. భక్తుల సేవే భగవంతునికి అందించే సేవగా టీటీడీ భావిస్తూ భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లను చేస్తోంది. తిరుమల కొండకి వస్తున్న భక్తుల సంఖ్యకు తగ్గట్టుగానే టీటీడీకి ఆదాయం కూడా పెరుగుతోంది. వడ్డీ కాసుల వాడికి కాసుల వర్షం కురుస్తూ ఉండటంతో భక్తులు కష్టాలు పడకుండా అదే రీతిలో సౌకర్యాల్ని కల్పిస్తోంది. ప్రతిరోజు 80,000 మందికి పైగా భక్తులు శ్రీవారి దర్శనానికి వస్తూ ఉండటంతో వారికి సరైన సౌకర్యాల కల్పనపై దృష్టి సారించింది. స్వామి దర్శనం కోసం గంటల తరబడి క్యూ లైన్ లో ఉంటున్న భక్తులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే ఎన్నో సౌకర్యాల్ని అందుబాటులోకి తెస్తోంది. వైకుంఠం 1, వైకుంఠం 2 తో పాటు నారాయణగిరి షెడ్ల ద్వారా భక్తుల్ని అనుమతిస్తున్న టీటీడీ ఆలయం వెలుపల కిలోమీటర్ల మేర క్యూ లైన్ లో నిరీక్షిస్తున్న భక్తులపై ఫోకస్ పెట్టింది. 1980-81 మధ్య కాలంలో వైకుంఠం 1 క్యూ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టిన టీటీడీ 1985లో పూర్తి చేసి భక్తులకి అందుబాటులోకి తెచ్చింది. ఈ కాంప్లెక్స్ లో 31 కంపార్ట్మెంట్లని నిర్మించింది. 2 అంతస్తులుగా క్యూ కాంప్లెక్స్ ని నిర్మించిన టీటీడీ ఒక్కో కంపార్ట్మెంట్ లో 450 నుంచి 500 మంది భక్తులు వేచి ఉండేందుకు సరిపోయేలా నిర్మించింది. ప్రస్తుతం వైకుంఠం 1లోని 28 కంపార్ట్మెంట్లని మాత్రమే వినియోగిస్తున్న టీటీడీ వీఐపీ బ్రేక్ దర్శనాలు, శ్రీవారి సేవా టికెట్లు పొందిన భక్తుల్ని ఈ కంపార్ట్మెంట్ నుంచే దర్శనానికి అనుమతిస్తోంది. 1991-92 మధ్య కాలంలో వైకుంఠం 2 క్యూ కాంప్లెక్స్ అందుబాటులోకి తెచ్చింది. 1982-83 ఆ మధ్య కాలంలోనే వైకుంఠం 1 నిర్మాణం జరిగింది. ఇందులో 31 కంపార్ట్మెంట్లు ఉంటాయి. ఈ 31 కంపార్ట్మెంట్లో ప్రస్తుతము వినియోగంలో ఉన్నది 28 కంపార్ట్మెంట్లు మాత్రమే. 28 కంపార్ట్మెంట్లో ఒక్కో కంపార్ట్మెంట్లో 450 మంది నుంచి 500 మంది వరకు మాత్రమే భక్తులు ఉండే అవకాశం ఇది. అయితే ఇక్కడి నుంచే భక్తుల్ని అనుమతిస్తున్న పరిస్థితి. దర్శనానికి వెళ్ళే భక్తులంతా కూడా ప్రత్యేకించి వివిఐపీలు వైకుంఠం 1ను మాత్రమే వినియోగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరోవైపు వైకుంఠం 2 కూడా ఉంది. అది 1998-2000 ఈ సంవత్సరంలోనే అక్కడ నిర్మాణం జరిగింది. అసలు యాత్రికులు పెద్ద ఎత్తున దాదాపుగా కిలోమీటర్ల కొద్దీ బయట ఉండకుండా, క్యూ లైన్లో వేచి ఉండకుండా స్వామివారి దర్శనం చేసుకునే ప్రతి భక్తుడు కంపార్ట్మెంట్లో ఉండాలన్న ఒక ఉద్దేశంతోనే టీటీడీ వైకుంఠం 3ను నిర్మించాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే ఒక అధ్యయనం కూడా చేస్తోంది. భక్తుల సంఖ్య అంతకంతకీ పెరగడంతో క్యూ లైన్లు, క్యూ కాంప్లెక్స్లని దాటి బయటికి రావడంతో టీటీడీ మరో ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగానే 2012-13 మధ్య కాలంలో నారాయణగిరి గార్డెన్స్ లో 9 షెడ్లను నిర్మించింది. ఇందులో 10,000 మంది భక్తులు ఉండేలా కావలసిన సదుపాయాల్ని అందుబాటులోకి తెచ్చింది. వైకుంఠం 1, వైకుంఠం 2 కాంప్లెక్స్ లో భక్తుల సంఖ్య 30,000తో కలిపి మొత్తం 40,000 మందికి పైగా వేచి ఉండేందుకు వసతులు కల్పించింది టీటీడీ. రోజు రోజుకి పెరుగుతున్న భక్తుల సంఖ్య కారణంగా క్యూ లైన్ పెరగడంతో టీటీడీ 2 ఏళ్ల క్రితం 18 కోట్లు వెచ్చించి ATGH కృష్ణతేజ గెస్ట్ హౌస్ నుంచి శిలాతోరణం వరకు 15,000 మందికి సరిపడేలా 1.8 కిలోమీటర్ల మేర ఓపెన్ షెడ్లతో కూడిన క్యూ లైన్ నిర్మించింది. భక్తులు ఇక్కడ నుంచి శ్రీవారి దర్శనానికి వెళ్తారు. ఒకటి నారాయణగిరి షెడ్స్లో ఒక 15,000 మంది భక్తుల వరకు కూడా ఉండే అవకాశం ఉంది. మొత్తం ఇక్కడ 30,000 మంది భక్తులు. అంటే వైకుంఠం 1, వైకుంఠం 2లో 30,000 మంది భక్తులుంటే నారాయణగిరి షెడ్లో 9 షెడ్లు ఉన్నాయి. ఈ 9 షెడ్లలో దాదాపుగా 10,000 మంది పైగానే భక్తులు ఉండే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం భక్తుల క్యూ 2 నుంచి 3 కిలోమీటర్ల మేర బయట ఉండటంతో భక్తుల వెదల్ని గుర్తించిన టీటీడీ పరిష్కారంగా మరో క్యూ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాలని భావిస్తోంది. ఇందులో భాగంగా వైకుంఠం 2కి ఎదురుగా ఉన్న ఆర్పీ సెంటర్లో వైకుంఠం 3 నిర్మాణానికి కసరత్తు చేస్తోంది. వైకుంఠం 1, వైకుంఠం 2, ఆ తర్వాత నారాయణగిరి షెడ్లు మొత్తంగా దాదాపుగా 45,000 మంది వరకు కూడా భక్తులు అక్కడ ఉండి తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు క్యూ లైన్లను ఏర్పాటు చేసింది టీటీడీ. అయితే ఇక్కడ కాకుండా దాదాపుగా 2 నుంచి 3 కిలోమీటర్ల మేర రద్దీ సమయాల్లో భక్తులు బయట క్యూ లైన్లో ఉంటుండడం ద్వారా ఇబ్బంది పడుతున్న విషయాన్ని టీటీడీ గుర్తించింది. వీళ్ళందరికీ కూడా షెల్టర్ ఏర్పాటు చేయాలంటే ఖచ్చితంగా వైకుంఠం 3 నిర్మాణం జరగాలని చెప్పేసి టీటీడీ భావించింది. అందులో భాగంగానే
వైకుంఠం 2 పక్కనే ఉన్నటువంటి ఆర్బీ సెంటర్, అంటే ఇది తిరుమల శ్రీవారి ఆలయ మాడా వీధులు విస్తరిస్తున్న సమయంలో మాస్టర్ ప్లాన్లో భాగంగా టీటీడీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళను రీహాబిలిటేషన్ కోసము ఇక్కడికి పంపింది. దాదాపుగా 80 నుంచి 100 కుటుంబాల వరకు కూడా ఇక్కడ ఉన్నాయి. వీళ్ళందరినీ ఇప్పుడు తరలించి ఇక్కడ వైకుంఠం 3 నిర్మాణము చేపట్టాలని చెప్పేసి టీటీడీ భావిస్తోంది. ఇందులో భాగంగానే వైకుంఠం 2కు ఎదురుగా ఉన్నటువంటి ఆర్బీసీ సెంటర్లోనే వైకుంఠం 3 నిర్మాణాన్ని చేపట్టడం ద్వారా దాదాపుగా 30,000 మంది భక్తులు, అంటే బయట స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లో బారులు తీరి ఉండకుండా కాంప్లెక్స్లో పెట్టడం ద్వారా 4 అంతస్తుల కాంప్లెక్స్ ఇక్కడ నిర్మాణం జరిగితే ఖచ్చితంగా 30,000 మంది భక్తులు ఇక్కడ వసతి కల్పించేందుకు, లేదంటే స్వామివారి దర్శనం కోసం పంపించేందుకు వీలుగానే అన్ని వస్తువులతో ఏర్పాటు చెప్పి టీటీడీ భావిస్తుంది. భక్తుల సౌకర్యాల కల్పనకి టీటీడీ కట్టుబడి ఉన్నట్లు ఆలయ అధికారులు చెప్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిర్మాణం సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసేందుకు నిపుణుల కమిటీ రంగంలోకి దిగనుంది. వాళ్ళు క్యూ లైన్లో ఉండి చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో దీన్ని నివారించడానికి వారికి కంఫర్టబుల్గా కూర్చుని తర్వాత వారి సమయం వచ్చినప్పుడు వారి దర్శనానికి వెళ్ళేలాగా చేయడానికి ఏమన్నా అవకాశం ఉందా, ఇది అవసరం ఉందా లేదా, అంటే క్యూ లైన్ బయటకు వెళ్ళేది మనకి సంవత్సరంలో కొన్ని రోజులే. సో మనం దీని మీద ఖర్చు పెట్టాల్సి వస్తుంది, దీనివల్ల ఉపయోగం ఉందా లేదా, ఇవన్నీ కూడా ఒకసారి పరిశీలించి చేయడానికి ఎవరినన్నా కన్సల్టెంట్ తీసుకుని ఒక కమిటీ వేసి దాని మీద నిర్ణయం తీసుకోవాలనేది కూడా చేయడం జరిగింది. వైకుంఠం 1 కట్టి 1980s కట్టారు. వైకుంఠం 2 అనేది 2000 ఆ టైంలో కట్టారు. సో మనకి అప్పుడున్న పిలిగ్రిమ్ చూస్తే ఇప్పుడు పిలిగ్రిమ్ దాదాపు 30% పైనే పెరిగారు. నార్మల్ సమ్మర్ల కంటే ఎవ్రీడే 6,000 మంది అడిషనల్గా మనం హ్యాండిల్ చేసాము. సో అప్పుడు మనకి ఎగ్జాక్ట్గా ఎంత ఇంటెన్సిటీ ఉంది, ఎంత ప్రాబ్లం అనేది మనకి ఈ సమ్మర్లో బాగా తెలియటంతో బోర్డు చైర్మన్ గారు అందరు కూడా దీని మీద డిస్కస్ చేసి ఒక ఫీజిబిలిటీ స్టడీ చేద్దాం, ఎక్కడ కడదాం, ఎంత కెపాసిటీతో కడదాం, ప్రొజెక్షన్ మనం ఆల్రోజు సాచురేషన్కి 80,000 పర్ డేకి వచ్చాం కాబట్టి దాన్ని కూడా కన్సిడరేషన్ చేసి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ బిల్డింగ్ ఎలా కడితే ఎలా ఉంటుంది, అది ఒక థీమ్ రన్ చేస్తూ రిలీజియస్ ఇంటిగ్రేషన్ తోటి భక్తుల్ని ఎమోషనల్గా ఇంటిగ్రేట్ చేసి ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఒక ఫీజిబిలిటీ స్టడీ మాత్రమే. ఫర్దర్గా మళ్ళీ బోర్డు విల్ డిసైడ్ ఇట్ వెదర్ వీ షుడ్ గో హెడ్ విత్ ద ప్రపోజల్ ఆర్ నాట్ అని. వైకుంఠం 3 కాంప్లెక్స్ నిర్మించే విషయంలో ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చిన టీటీడీ అధ్యయనం కోసం కమిటీని కూడా వేసింది. అన్ని వసతులతో అధునాతనంగా వైకుంఠం 3 నిర్మాణం చేపట్టడం ద్వారా భక్తుల క్యూ లైన్ బయట కనిపించకుండా ఉండేలా చర్యలు చేపడుతోంది. తిరుమలకొచ్చే భక్తుల సంఖ్య పెరిగిన సమయంలో ఖచ్చితంగా వైకుంఠం 1, వైకుంఠం 2 కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్స్ దాటిన తర్వాత కృష్ణతేజ గెస్ట్ హౌస్ దగ్గర నుంచే దాదాపుగా శిలాతోరణం వరకు, అంటే 1.8 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి ఈ కాంప్లెక్స్ గతంలో 19 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. తిరిగి టాయిలెట్స్ నిర్మాణం కోసం ఇప్పుడు 3.5 కోట్ల రూపాయలు కూడా టీటీడీ ఖర్చు పెడుతుంది. అయితే తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చి తీర్థయాత్రలో ఎలాంటి ఇబ్బంది పడకుండా, ఎలాంటి వస్తువులు లేవన్న అభిప్రాయము రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో భక్తులు ఉండే విధంగానే టీటీడీ చర్యలు చేపడుతుంది. కాబట్టి అందులో భాగంగానే ఇప్పుడు వైకుంఠం 3 నిర్మాణం చేపట్టాలని టీటీడీ భావిస్తోంది. కెమెరా పర్సన్ జగదీష్తో రాజు, TV9 తిరుమల నుంచి.